బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. ప్రస్తుతం 3 మ్యాచ్ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉంది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన 3వ టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనున్న 4వ టెస్టు రోహిత్ శర్మకు చాలా ముఖ్యమైనది. ఇక మెల్బోర్న్ మైదానంలో విరాట్ కోహ్లీ రికార్డు బలంగా ఉంది. విరాట్ కోహ్లీ ఎంసీజీలో 3 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 3 కోహ్లీ గణాంకాలు అద్భుతమైనవి. విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాట్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంసీజీలో ఆడిన 3 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 316 పరుగులు చేశాడు. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ 4వ టెస్టులో ఎలా ఆడతాడో చూడాలి. ఎంసీజీలో విరాట్ కోహ్లీ తన అత్యధిక స్కోరు 169 పరుగులుగా ఉంది. అయితే ఫామ్ లో లేకపోయినా పెర్త్ టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు బాక్సింగ్ డే టెస్టులో కూడా మెల్బోర్న్ లో సెంచరీ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఎంసీజీలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేటు 52.57 గా ఉంది. మొత్తంగా ఓ సెంచరీ 2 హాఫ్ సెంచరీలు ఈ మైదానంలో విరాట్ కోహ్లీ సాధించాడు. ఎంసీజీ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే భారీ రికార్డు బద్దలు కానుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో విరాట్ కోహ్లీకి ఇది చివరయ్యే అవకాశం ఉంది. దీంతో మెల్బోర్న్ వేదికగా జరగబోయే టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని, ఆ తర్వాత సిడ్నీలో కూడా తన బ్యాట్ తో పరుగుల వద్ద పారిస్తాడంటూ అభిమానులు వాపోతున్నారు.